హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా మందికి క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో సరిగ్గా తెలియదు, సరిగ్గా యూజ్ చేయడం కూడా తెలియదు. అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, క్రెడిట్ కార్డ్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఈ క్రెడిట్ కార్డ్ ని మన డిపెండ్స్ ఆన్ మన క్రెడిట్ స్కోర్ ని బేస్ చేసుకుని ఈ క్రెడిట్ కార్డ్ ని మనకి జారీ చేస్తాయి. అయితే ఈ క్రెడిట్ కార్డ్ వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్లస్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించుకుని షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయొచ్చు, ఆఫ్లైన్ లో స్వైప్ చేసుకుని కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. అంటే బయట షాప్స్ లో కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్లస్ పాయింట్ కూడా. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, జీరో ఇంట్రెస్ట్. ఏంటంటే ఇది ఎలా అంటే చాలా మంది క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటారు, కానీ వాళ్ళ క్రెడిట్ లిమిట్ ని బట్టి అంటే బ్యాంక్స్ వాళ్ళ స్కోరింగ్ బేస్ చేసుకుని క్రెడిట్ కార్డుకి కొంత లిమిట్ ఇస్తాయి. ఆ లిమిట్ ని విదిన్ 1 month to 45 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లో పే చేస్తే జీరో ఇంట్రెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఆ పీరియడ్ దాటితేనే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, అంతవరకు వడ్డీ అనేది ఉండదు. ఇంకో విషయం, క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి క్యాష్ బ్యాక్స్, రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. అంటే మనం మనీని ఆదా చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ ఉపయోగించుకొని. ఓకేనా ఫ్రెండ్స్, వీటితో పాటుగా క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళకి ఇది ఒక ఎమర్జెన్సీ ఫండ్ లా యూజ్ అవుతుంది. అంటే అత్యవసర సమయాల్లో మన దగ్గర డబ్బు లేనప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేయకుండా. ఇంకో విషయం ఏంటంటే మనం ఒక లోన్ కూడా అప్లై చేయకుండా ఇది ఒక ఫండ్ లా మనం యూజ్ అవుతుంది క్రెడిట్ కార్డ్ అనేది. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి క్రెడిట్ కార్డ్ వల్ల. ఇంకో విషయం, క్రెడిట్ కార్డ్ అనేది ఒక పద్ధతి ప్రకారం మనం ఉపయోగిస్తే మన క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇది ఫ్యూచర్ లో మనకి ఏమైనా హోమ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ ఏవైనా తీసుకున్నప్పుడు ఈ స్కోర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇందులో నెగిటివ్ పాయింట్స్ తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ అనేది నచ్చినట్టుగా విచ్చలవిడిగా మీరు ఎప్పుడైనా ఓడారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. అంటే నచ్చినట్టుగా ఓడి మీరు టైం టు టైం కట్టలేదంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. ఇంకో విషయం, క్రెడిట్ కార్డ్ అనేది మితిమీరి ఓడితే మీరు అప్పుల్లో కూడా వెళ్ళిపోతారు. ఆ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా. ఇంకో విషయం, క్రెడిట్ కార్డ్ అనేది ఓడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఓకే ఓడుకో, యూజ్ చేసుకో నచ్చినట్టుగా అని చెప్పేసి చెప్పకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక బడ్జెట్ ప్లానింగ్ వేసుకొని మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవాలి. చివరగా, క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళకి టైం టు టైం పేమెంట్ చేయకపోతే మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా బ్యాంక్ వాళ్ళు వేసే ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. మీరు కంపేర్ చేసుకుని క్రెడిట్ కార్డ్ని ఒక బాధ్యతాయుతంగా యూజ్ చేసుకుంటే ఇది జీవితానికి ఒక అద్భుతమైన అవకాశంలా కూడా మనకు ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.